ఈ ఇయర్ లోపు ఎలాగైనా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మామా. సో ఈ వీడియోలో వచ్చేటప్పుడు వినాయక చవితిలో జరిగిన అడవిలన్నీ ఈ వీడియోలో అయితే చూపించేస్తా. ముందుగా వినాయక పూజకి కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది మనం అయితే బై చేసుకున్నాం ముందు రోజే. సో ఆఖరికి వినాయకుడిని కూడా చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళం మామా. కొద్దిగా ఎదిగొచ్చగా మనం అయితే ఇంకా కొనేయడం అయితే స్టార్ట్ చేస్తాం. సో అలాగే మనం అయితే రంగు వినాయకుడిని అయితే కొనాలండి. సో మట్టి వినాయకుడిని. అలాగే మీరు మీ పూజలో ఏ వినాయకుడిని పెట్టారు, మట్టి వినాయకుడినా లేదంటే రంగు వినాయకుడినా? సో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో అలాగే నేనైతే అలాగా దేవుడిని అయితే ప్రే చేసి ఈ ఇయర్ లోపల 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని అనేసి సో పైకి అయితే వచ్చేసాను. సో అదనేది నా చేతిలో లేదులేమో. సో సపోర్ట్ అనేది మీరు చేయాలి, అలాగే నేను అయితే హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఈ రెండు లేకుండా మనం అయితే సక్సెస్ అవ్వాలంటే లైఫ్ లో ఎప్పుడు అవ్వాలండి. సో ఇది నాకు తెలుసులేండి. సో జస్ట్ చెప్తాను అంతే. సో అలా అయితే మనం అయితే ఎవ్రీ సీజన్ లాగే రైన్ అయితే పడుతూనే ఉంది. సో ఎందుకంటే రైన్ సీజన్ లో రైనే పడుతుంది కానీ ఎండ రాదు కదా. ఇప్పుడు దాకా చాలా అంటే చాలా చెప్పా. సో ఇంక రెండైతే నేను చెప్పను. సో చేసే చూపిస్తా. అలా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా, వెళ్ళొస్తా. బాయ్.